దేవుడు అలాంటి వాడు కాడు. ఎందుకంటే దేవుని చేత మనం అందరం సృజించబడ్డవారం. మనం ఏంటో దేవునికి బాగా తెలుసు. మన మనస్తత్వం తెలుసు, మన ఆలోచన విధానం తెలుసు, మన అభిప్రాయాలు తెలుసు, మన ఉద్దేశాలు తెలుసు. అన్నీ తెలిసి మనల్ని ఇష్టపడి ప్రేమిస్తున్న దేవుడు ఆయన. కనుక నా శాంతినే. కానీ యేసు ప్రభును దేవుడిగా నమ్మినామని చెప్పే ప్రజలు ఆ దేవుడిచ్చే ఆ సమాధానాన్ని ఇష్టపడతలేరు. ప్రాబ్లం అది. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అన్నారు దేవుడు, యేసుప్రభు వారు. ఇప్పుడు గమనించండి, యేసుప్రభు నమ్మిన వాళ్ళల్లో దేవుడిచ్చే సమాధానం ఉన్నదా, లోకమిచ్చే సమాధానం ఉన్నదా? చెక్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళే. దేవుని మేము నమ్మాము, యేసుప్రభుని నమ్మాము, దేవుని నమ్మామని స్తోత్రము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అనేవాళ్ళు లోకమిచ్చిన సమాధానంతో వాళ్ళు తృప్తి కలుగుకుంటున్నారా? దేవుడిచ్చిన సమాధానం బట్టి తృప్తి కలిగి ఉంటున్నారా? మనల్ని ఎవరైనా పొగడాలా, మనల్ని ఎవరైనా ఇష్టపడాలా? నువ్వు చేస్తున్నది తప్పైనా కూడా నిన్ను వెనకేసుకు రావాలి. అప్పుడు ఆ ఎదురు వ్యక్తి ఏమనుకుంటాడు, నిన్ను చూసి చాలా మంచివాడు బ్రదర్, సిస్టర్, చాలా మంచి. ఇది లోకంలో ఇచ్చే సమాధానం, లోకం ఇచ్చే నెమ్మది, శాంతి. ఇది దేవుడు అలా కాడు. ఆయన తప్పును తప్పు అంటాడు, ఒప్పును ఒప్పు అంటాడు. లోకం అట్లా కాదు. అది మానవులమన్న మనకు అది ఇష్టం ఉండట్లేదు. తప్పును తప్పు అనంటే ఇష్టపడట్లేదు మనం. ఒప్పును ఒప్పుగా మనము దేవుడు అన్నప్పుడు మనము కొంచెం గర్వంగా ఫీల్ అవుతూ అంటాం. మీరు గమనించండి, దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయము గమనిస్తే, ఈ 4వ అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. 4వ అధ్యాయం ఆదికాండంలో కయీను, హేబేలు. కయీను ఏం చేస్తాడంటే తనకున్న పొలము పంటలో కొంత యెహోవాకు దేవునికి అర్పణగా తీసుకొస్తాడు. ఇది అందరికీ మనకు తెలుసు దాదాపుగా. హేబేలు ఏం చేశాడు, తన తొలుచూలు పుట్టిన మందలో నుంచి కొవ్విన వాటిని కొన్ని తీసుకొచ్చాడు. దేవుడు కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు, కయీను లక్ష్య పెట్టలేదు, కయీను అర్పణ లక్ష్య పెట్టలేదు. ఇదే ప్రాబ్లం ఇప్పుడు ఉన్నది జనాల్లో. దేవుని మెంటాలిటీ కలిగిన మనుషులను కూడా చాలామంది ఇష్టపడరు. పైకి దేవుడు అంటే మాకు ఇష్టం అంటారు, కానీ చాలామంది దేవుడు అంటే చాలామందికి ఇష్టం లేదు. ఎవరికి? పరిశుద్ధులుగా చెప్పబడే మనకు. మనమంతా పరిశుద్ధులం కదా. నేను దెప్పిపోవడం కాదు, మనం పరిశుద్ధులమా కామా? మరి యేసుప్రభు పరిశుద్ధులు కనుక ఆయన నమ్మిన వాళ్ళంతా పరిశుద్ధులే. మరి పరిశుద్ధమైన ప్రజలలో, జనాలలో, ఈ సంఘంలో మరి ఎలాంటి మెంటాలిటీ ఉన్నది ఆలోచించండి. ఎవరైనా మిమ్మల్ని ఇది తప్పు అంటే మీకు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఆలోచించాలి. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని సమాధానం మనకు రావాలంటే దేవునితో మనము ఈ ఒప్పందం కలిగి ఉండాలా. దేవునితో ఈ ఒప్పందం కలిగి ఉండాలా. మీరు ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదువుదాం. తీసుకెళ్ళి నేను అంతవరకు చదువుతా ఉంటా. 7వ అధ్యాయంలో 6వ వాక్యం నుంచి.
నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచుకున్నాడు. నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏమంటాడు? మీరు దేవునికి ప్రతిష్ఠిత జనం. దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకించడం అన్నా ఒకటే. అయితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడు. ఇంకా మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అదేంటి మరి? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు రక్షించాడు? అంటే మనలో చాలామంది ఏమనుకుంటామంటే నాలో ఏదో స్పెషల్ ఉంది, అందుకనే దేవుడు నన్ను రక్షించాడు. అంటే బోధకులు కూడా అలాగే ఉన్నారు లేండి, మన తప్పేం కాదు, బోధకులదే ఇదంతా. మనం ఏదో స్పెషల్ అనుకుంటాం. దేవుడు అంటాడు మీరు ఏం స్పెషల్ కారు, వాళ్ళకంటే మీరు తక్కువే. ఆయన నిన్ను అంతే ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు ఆయన కొరకు. ఇంకా అసలు విషయానికి వస్తే అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచవాడును. 1000 తరముల వరకు కృపచూపు వాడును. నమ్మదగిన దేవుడు అనియు తన్ను ద్వేషించు వారి విషయంలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించు వాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన చూసినవమ్మా, తన్ను ద్వేషించు వారి విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. చూసారా? అంటే ఏర్పాటు చేయబడిన మనము, ప్రతిష్ఠించబడిన మనము, దేవుని కొరకు ఇష్టంగా ఆయన పిలుచుకున్న మనమందరము, ఇంకా చెప్పాలంటే రక్షించబడిన మనమందరం, యేసు ప్రభును దేవుడిగా నమ్మిన ప్రజలం. సహవాస సంబంధం కాదమ్మా, ఫలానా సహవాసం కాదు. ఇక్కడ నువ్వు యేసు ప్రభును దేవుడిగా నమ్ముకున్నావా, ఇది కనబడే విషయం. కనబడింది ఏంటంటే దేవుడు నిన్ను తనకి స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. అందరికంటే తక్కువ మనం. అయితే ఏంటంట, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను అంటే ఒకటే, మనం వాటిని ఇష్టపడి ప్రేమించాలన్నట్టు వాటిని. ఆ మాట చూడండి 8వ వాక్యంలో, 9వ వాక్యంలో, నేనే దేవుడిననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వాణ్ణి బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించు వాడనియు నువ్వు తెలుసుకొనవలెను. చూసారా? అంటే దేవునికి ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ ప్రకారంగా మనము నడవాల. ఇప్పుడు చాలామందిని చూడండి, దేవుని యొక్క కట్టడలు, దేవుని శాసనాలు ఇష్టపడుతున్నారా? మామూలుగా అనుకుందాం, ఇష్టపడుతున్నారా? అదంతా ఎందుకు, అదంతా పక్కన పెట్టండి. మనకున్న సమస్యలో, మనకున్న కష్టంలో, మనకున్న బాధలో, మనకున్న అవమానంలో, మనకున్న నిందలలో, మనకున్న అనారోగ్య పరిస్థితులలో, అప్పుల బాధలు, ఇవన్నీ మనలో ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించగలమా? దేవుడు మంచివాడు అని చెప్పగలమా? ఒకసారి ఆలోచించండి. లోకస్తులు అంటే ప్రభు నమ్మని వారని నా అర్థం కాదు. నమ్మిన వాళ్ళల్లో కూడా మీది భక్తి చేసే వాళ్ళంతా కూడా నమ్మని వాళ్ళే దేవుని దృష్టిలో. అర్థమైందమ్మా? దానికి మీకు ఒక వాక్యం చూపిస్తా చూడండి.
యోహాను గారు రాసిన సువార్త. దేవుణ్ణి నమ్ముకున్నామంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మిన ప్రజలని కాదు, వారి బిహేవియర్ ఎలాగుందో దాన్ని బట్టే వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వారా కారా. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 12వ వాక్య భాగం ఇలా చెప్తుంది వాక్యం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని నమ్మిన వారితో చెప్పాడు. గమనించారా? ఇంకా అదే అధ్యాయంలో 8వ అధ్యాయంలో 31, 32, 33 వాక్య భాగాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు. సత్యము మిమ్మలను స్వతంత్రంగా చేస్తుంది. చెప్పగా ఆ సత్యము అనే వాక్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తుంది. దేవుడు అంటున్నాడు. యూదుల అనే దగ్గర బైబిల్ గ్రంథం ఎవరి బైబిల్లో ఎవరికైతే ఉన్నదో చూస్తున్నవారు మీ పేరు అక్కడ మెన్షన్ చేసుకోండి. తను నమ్మిన వ్యక్తితో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యం ఏంటో గ్రహిస్తారు. ఆ సత్యము మనల్ని ఏం చేస్తుందంట అమ్మా? స్వతంత్రులుగా చేయిస్తుంది. అంత మాత్రం కాదు, ఆ సత్యము మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. వింటున్నామ్మా? సర్వసత్యములు నడిపిస్తుందట ఆ వాక్యం. సత్యములోనికి కాదు, సర్వసత్యములోనికి నడిపిస్తుందట. ఆ మాట చూడండి. యోహాను గారు రాసిన సువార్త 16వ అధ్యాయము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపు సంగతులు మనకు తెలియజేస్తాడు. సర్వసత్యము సత్యము, సర్వసత్యము సత్యము. కనుక సత్యమును ఎరిగి ఉండడం వల్ల మనం సర్వసత్యములోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం సత్యములో నిలిచి ఉండినప్పుడు ఆ సత్యం మనల్ని ఏం చేస్తాడట? స్వతంత్రులుగా చేస్తుంది. మనల్ని దేవుడు స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనము మన శరీర క్రియలకు బానిస కావద్దు. మనందరిలో శరీర కార్యాలు ఉన్నాయి, మనందరిలో శరీర క్రియలు ఉన్నాయి. మనందరి కోపం వస్తుంది. ఏమంటారు? మనమందరం అబద్ధం ఆడతాం. ఏమ్మా? నాలో పరిశుద్ధత ఉన్నదని, నేను పరిశుద్ధుడనని ఎవరైనా చెప్పగలరా? నాకు తెలియక అడుగుతున్న ఈ విషయం. ప్రవక్తలుగా పిలువబడేవారైనా, అపోస్తులుగా పిలువబడేవారైనా, ఏమ్మా బోధకులుగా పిలువబడేవారైనా, ఈ కొన్ని ఉన్నాయి. ఈ దాన్ని ఏమంటారు? క్వాలిఫికేషన్స్ అన్నట్టు. ఇవి లేదు, పెద్ద పాస్టర్ అన్న ఒకటే, సీనియర్ పాస్టర్ అన్న ఒకటే. ఈ పెద్ద పాస్టర్ అనే ఎటైనా నేను పరిశుద్ధుడనని చెప్పగలడా? చెప్పండి. చెప్పలేరు. కారణం ఏంటంటే వారిలో పాపము ఉంది. అయితే ఒక అద్భుతం ఏంటంటే వారి పాపమును వారు గ్రహించి ఆ పాపం విషయంలో దేవుని దగ్గర ఎప్పటికప్పుడే అప్డేట్, అంటే ఆ సంగతిని ఎప్పటికప్పుడే దేవునికి తెలియజేసే వ్యక్తి అయి ఉండి ఆ పాపము పట్ల దేవుని సహాయం తీసుకుని ఆ పాపంలో నుంచి బయటికి రాగలిగినట్లు ప్రయత్నం చేసేవాడే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే వాళ్ళు. నీతిమంతుడు అంటే కూడా అర్థము అదే. యథార్థవంతుడు అంటే కూడా అదే అర్థం. ఒక వాక్య భాగం మీకు చూపిస్తాను, చూపించి మీకు ముందుకు వెళ్తాను. కొలస్సీ పత్రిక అనుకుంటా, చూడండి. కొలస్సీ పత్రిక
కొలస్సీ పత్రిక, ఎస్, తిమోతి పత్రిక, కొలస్సీ పత్రిక కాదు. భక్తుడు పౌలు గారు తిమోతికి రాసిన ఫస్ట్ పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వాక్య భాగం. కావున ప్రతి స్థలమందును పురుషుల కోపమును పురుషులు కోపమును సంశయమును అనుమానాలను లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఓకే, ఇక్కడ పరిశుద్ధమైన పురుషులు ఎలా ఉండాలట? కోపము ఉండకుండా, సంశయం ఉండకుండా, పవిత్రమైన చేతులెత్తి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధమైన చేతులేనా? ఆలోచించండి. మన బతుకు దినములన్నిట కూడా మనం ఎన్నడూ పరిశుద్ధమైన చేతులు మనకు ఉండవు, పరిశుద్ధమైన నోరు ఉండదు, పరిశుద్ధమైన హృదయము ఉండదు, పరిశుద్ధమైన ఆలోచనలు ఉండవు. ఇవి ఉండాలంటే మనం దేవుని వాక్యంతో మనము సరిదిద్దబడుతూ ఉండాలి, సరిచేయబడుతూ ఉండాలి. దేవుని వాక్యంతో సరిచేయబడుతూ ఉండాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తివై ఉండాలి, ఆ వాక్యాన్ని నమ్మే వ్యక్తివై ఉండాలి, ఆ నమ్మిన వాక్యాన్ని అనుసరించే వ్యక్తివై ఉండాలి. ఇంత తతంగం ఉంది ఇందులో. ఉత్తగానే ఇంటివి కాముగా ఉంటివి అయిపోయాయి. గుడ్ ఫ్రైడే తెలుసు, ఈస్టర్ పండుగ తెలుసు, ఇంకా క్రిస్మస్ తెలుసు, ఇంతే తప్ప ఇక మళ్ళీ ఇంకేమీ తెలియదు క్రైస్తవులకు. చాలామందికి, కొద్దిమందికి మాత్రమే బైబిల్ చదివే అలవాటు ఉన్నది. ఆ బైబిల్ చదువుతుంటే దేవుడు నిన్ను మెచ్చుకోడు. అందరూ బైబిల్ చదవడం కొంతమంది ఎట్లుంటుందంటే అందులో ఏదైనా ఆధారకరణమైనది, ప్రోత్సహించేది కనబడుతుందేమో అని కనబడాలని కూడా చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏమి బైబిల్ చదవడం వ్యర్థమే, వేస్ట్. కానీ దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను దర్శించాలి, నన్ను సరిదిద్దాలి, నన్ను సరిచేయాలి, నాలోని లోపమును దేవుడు నాకు చూపించాలి. అలా చూపిస్తే నేను సరి చేసుకుంటా, సహాయం పొందుకుంటా అనే భావం మనలో ఉండాలి. ఇలా ఎంతమందికి ఉన్నది? దావీదు గారి కీర్తన 139 కీర్తన 23-24 మీరు చూడొద్దు, మనం నోడేటగా ఉండాలి. అది అంత ఖతర్నాకు వాక్యం అంటుంది. ఏమంటాడు అక్కడ? నన్ను పరిశీలించు, నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నన్ను టెస్ట్ చేయి. ఎందుకు అంటే మీకు ఆయాసకరమైనది నాలో ఉన్నదేమో, నీకు బాధ కలిగించేది నాలో ఉన్నదేమో, నీకు కోపం పుట్టించేది నాకు. మనుషులతో కాంప్రమైజ్ అయ్యే ఏ వ్యక్తి అయినా దేవునికి ఇష్టమైన వ్యక్తులు కారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. నువ్వు మనుషులను సంతోషపరిచే విధంగా నువ్వు మాట్లాడినా, మనుషులను సంతోషపరిచేటట్లు మీ బిహేవియర్ ఉన్నా, నువ్వు దేవుని దగ్గర నీకు గుడ్డు సున్నస్తుంది, మార్కులు రావు. అర్థమవుతుందా? అని చెప్పేసి నీ చుట్టూ ఉన్న ప్రజలను ఇష్టమైనట్లుగా ప్రవర్తించి ఇష్టమైనట్లుగా మాట్లాడడం కూడా కాదు. దేవుని భయము. ఎందుకంటే మోషే అంతటి వ్యక్తిని దేవుడు కానాను దేశాన్ని చూపించిన తప్ప అందులో ఎంటర్ కానివ్వలేదు దేవుడు. ఎందుకు? ఇశ్రాయేలు తన ప్రజలను ద్రోహులారా అని అన్నందుకు. అంత మంచి సాత్వికుడే, భూమి మీద అలాంటి వ్యక్తి ఇంకొకైనా లేడు అని దేవుడే సర్టిఫై చేసిన వ్యక్తే అలా మాట్లాడితే మనకి ఏ సర్టిఫికెట్ లేదు, ఏమి లేదు, వస్తుందన్న గ్యారంటీ కూడా మనకు లేదు. అలాంటప్పుడు మనం ఎన్ని విషయాల్లో మాటలో తప్పిపోతున్నాం గమనించండి. కనుక మాటలో తప్పిపోతున్న మనము, నా అభిప్రాయం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఇలా మాట్లాడినానయ్యా, దయతో క్షమించి, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది నేను, ఇలా అనకుండా ఉండాల్సింది నేను, ఇలా అనుకోకుండా ఉండాల్సింది నేను అని ఎంతమంది ఉన్నారో చూడ. వాళ్ళు పరిశుద్ధులు. తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల చీర కట్టుకొని, అమ్మ ఇది పరిశుద్ధత కాదు. మనిషి కనబడేటట్లు చాలా సాఫ్ట్గా మాట్లాడి, ఎంతో
సాత్వికంగా దీనంగా ఉండి లోపల కుళ్ళు పెట్టుకుంటే అది పరిశుద్ధత కాదు. లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు. అది ఎవరికి? నాలాంటి వానికి, వినేవానికి మంట పుడుతుంది నన్ను చూస్తే. అవునా కాదా? అదే మరి లోకం ఇచ్చినట్టు అట్లా అంటుంది. లోకం ఇచ్చే సమాధానం అలా ఉంటుంది, లోకం ఇచ్చే శాంతి అలాగుంటుంది, లోకం ఇచ్చే సహాయం అలాగే ఉంటుంది. అప్పటి మాత్రమే. కనుక మన లోకము సహాయము, లోక స్నేహము, లోకములు ఏది మనము ఆశించొద్దు. దేవుడు ఆ లోకాన్ని ప్రేమించాడు, కానీ నువ్వు ప్రేమించొద్దు లోకాన్ని. అర్థమైందమ్మా? ఆ లోక సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులను మనము దేవుని ప్రేమను బట్టి ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువ కాదు. మళ్ళీ ఈ రోజున చాలామంది వాళ్ళు రక్షించబడడానికి ఏమేమో చేస్తూ ఉంటారు. నువ్వు ఎన్ని చేసిన వాడు అమ్మా రక్షించబడడు. ప్రేమ చూపించాలి. ఏమ్మా ప్రేమ? మనకు ఒకే ప్రేమ తెలుసు. ప్రేమ చూపించడం అంటే వాడు ఎట్లా జీవించినా, వాడు ఎట్లా నడుచుకున్నా వాడిని ఏమీ అనొద్దు, గద్దించొద్దు, హెచ్చరించొద్దు. హెచ్చరిస్తే మీకు మా అందరికీ తెలుసు, హెచ్చరిస్తే గద్దిస్తే ఏమవుతుంది? నువ్వు మంచివాడవు కావు, నువ్వు మంచిదానవు కావు అంటాడు వాడు. మనకు కావాల్సింది అది కదా. మనకు కావాల్సింది ఏంటి? వాళ్ళ చేత మెప్పు పొందాలి మనం, వాళ్ళ చేత మంచి అనిపించుకోవాలి మనం. చూడండి ఎంత తొందరగా దేవుడి నుంచి మనం డైవర్ట్ అవుతున్నామో. ఈ విషయం గమనించాలా? ఇదంతా సాతాను ప్లాన్. ఎందుకంటే ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థన చేస్తేమే తప్ప అసలు ఏం ప్రార్థన చేస్తున్నామో మనకు తెలియదు. అందుకనే మీరు మీ ప్రార్థనను రికార్డు చేసుకొని వినండి. మీ ప్రార్థన నిజంగా దేవుడు వింటున్నాడా? దేవుడు వింటున్న భావం మీ మనసులో కలుగుతుందా? ఇంత డీప్గా మాట్లాడి డీప్గా డైరెక్ట్గా చెప్తే కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ అదే వాక్యం అంటే. మరి దేవుడు కదా వాక్యం అంటే. ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు, ఒంట్లో బాగలేనప్పుడు ఏమ్మా టాబ్లెట్ వేసుకుని తర్వాత కాసేపు అయిన తర్వాత ఊనిచేరు అంటాం ఎవడన్నా? అది చేదు ఉంటుంది వాక్యం. టాబ్లెట్ వాక్యం కూడా చేదే ఉంటుంది. అన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను మెచ్చుకోడు, ఆదరించాడు, వార్నింగ్ ఇస్తాడు మనకు. అందుకనే కదా చెప్పబోయేది ఏంటంటే, నిజంగా నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే ఆ వ్యక్తిని నువ్వు గద్దిస్తావు. ఎందుకంటే సేమ్ మ్యాటర్ దేవుడు నీ పట్ల అదే చేస్తాడు కదా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఒకసారి సామెతల గ్రంథం చూడండి. ఈ చిన్న లాజిక్ని భక్త జనాంగము మిస్ అవుతున్నారు. అదే పనిగా తిట్టుడు కాదు, అదే పనిగా గద్దించుడు కాదు. మళ్ళీ అలా అయితే నరుల ఆత్మ నా విషయంలో క్షీణించును కదా అన్నాడు దేవుడు. సామెతల గ్రంథము 3 నుంచి ఒక మాట. మూడవ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 11వ వాక్యము 12వ వాక్యము. నా కుమారుడా, యెహోవా శిక్షను దేవుడు ఇచ్చే శిక్షను తృణీకరించవద్దు, శిక్షను తృణీకరించవకు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. మీకు ఒక విషయం చెప్పాలా, ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇది. అందుకే దేవుడు ఏం చేశాడంటే భార్య భర్తలు ఇద్దరిని పెట్టిండు, దేవుడు నీకు అర్థం కావడానికి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, తండ్రి తనకి ఇష్టడైన వారిని గద్దించే రీతిగా తన ప్రేమించే వారిని
ప్రేమించే వారిని గద్దించితేనే అది నిజమైన ప్రేమ. ప్రేమించిన వారిని గద్దిస్తేనే నిజమైన ప్రేమ. కానీ గద్దింపుకు లోబడే వ్యక్తి మరి గద్దించిన వ్యక్తిని ఏమనుకోవాలా? ఇది నీకు అర్థం కావడానికే నీ భార్య లేదా నీ భర్త ఎప్పుడు నిన్ను ఏ విషయంలోనైనా నేను మెచ్చుకోవటం లేదు. చెప్పండి. మెచ్చుకోవాల్సిన విషయంలోనే భార్యను లేదా భర్తను మెచ్చుకోవాల్సి ఉంటుంది తప్ప అన్ని విషయాల్లో మెచ్చుకోవట్లేదు. దాన్ని బట్టి ఏమవుతుంది? ఎప్పుడు నన్ను విమర్శిస్తావు, ఎప్పుడు నా మీద తప్పు చూపిస్తావు, ఎప్పుడు నాలో తప్పు వెతుకుతావు తప్ప ఏ రోజైనా నాతో ప్రేమగా మాట్లాడావా? ఏ రోజైనా నన్ను ప్రేమగా చూసావా? అసలు నన్ను నువ్వు పట్టించుకోవడమే లేదని కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. నువ్వు నీ భార్యను అర్థం చేసుకోగలిగితే దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతావు. నీ భర్తను అర్థం చేసుకుంటేనే నీకు దేవుడు అర్థమవుతాడు. లేకుంటే నీ లైఫ్ అంతా అర్థం చేసుకోలేవు. అందుకే దేవుడు భార్యను భర్తను చేశాడు. మీరు గమనించండి, భూప్రపంచంలో ఏ భార్యనైనా అడగండి, చెప్తారా అట్టిగానే మైకుల చాలా భర్త మంచివాడు అని అంటారు కానీ చెడ్డోడు అంటారా? నా భార్య చాలా మంచిది అంటారు కానీ చెడ్డోడు అంటారా? అమ్మా అంటారా? ఎవరు అనరు. ఏమంటారంటే ఏ విషయంలోనైనా ఏదో ఒక తప్పు చూపిస్తుంటారయ్యా. ఏది పని చేసినా నచ్చది, ఏ పని చేసినా నచ్చడు. ఈ విషయంలో మీరు ఎంతమంది ఏకీపిస్తున్నారు? కనుక దేవుడు నిన్ను గద్దించే విషయంలో ఆయన ఎన్నడూ కాంప్రమైజ్ కావడం. ఆయన ప్రేమించిన వారినే నేను చాలాసార్లు నా జీవితంలో చాలాసార్లు ఏమనుకున్నాను తెలుసా? దేవుని విషయంలో నేను అమాయకుని కనుకనే దేవుడు నన్ను ఇట్లా చేస్తాడు. చూడండి వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళని ఏమంటలేడు దేవుడు. నేను చిన్న తప్పు చేసినా పనిష్మెంటు, చిన్న తప్పు చేసినా నాకు ఈ కష్టం ఇస్తున్నాడు. వాళ్ళు ఎంత పబ్లిక్లో చేసినా వాళ్ళని ఏమంటలేడు. చాలా పాలసాల్టి దేవుంది. నేను దేవుని దృష్టిలో బాగా బకరగాని, నన్ను బకరగాని చేసి దేవుడు నన్ను ఇట్లా చేస్తాడని ఎన్నోసార్లు అనుకున్నాను. చివరికి దేవుడు నా మనోనేత్రం తెరిస్తే అప్పుడు అర్థమైంది నేను ఆయన దృష్టిలో చాలా టాప్ లెవెల్. నన్ను ఎవరేమనుకున్నా డోంట్ కేర్. రేపటి రోజున దేవుని దగ్గర నేను సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. దేవుడు నా గురించి సాక్ష్యము చెప్పాలి. చెప్తాడు, పక్కా చెప్తాడు. ఎందుకంటే ఈ బోధ నాది కాదు. నేను మీకు ఏదో చెప్పాలని సిద్ధపడి పేపర్ల మీద పేపర్లు రాసి కుస్తీ పట్టి వచ్చినోని కాను నేను. అర్థమైందమ్మా మీకు? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తలో ఒక మాట, 7వ అధ్యాయం 17వ వాక్య భాగం. రెఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్నట్లయితే ఆ బోధ దేవుని వలన కలిగిందో లేదా నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకోను. చూసారా? తెలుసుకోను. తానంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. అది పక్క. నేను మస్తు ప్రార్థన చేస్తా, నేను బాగా బైబిల్ చదువుతా, నేను మస్తు రోజులు ఉపవాసం ఉంటా, అందుకని నాకు గిఫ్ట్ ఇచ్చినాను ఎప్పుడు అన్నా మీతోని? అది ఫేక్ భక్తి. అది సరైన భక్తి కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం ఇది.
ఈ భక్తి జీవితం అనేది. కనుక మన మాటల ద్వారా కొన్నిసార్లు ఇతరులకు కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. భక్తుడు పౌలు గారు కూడా కొరింథీ సంఘం, నేను బెత్తం తీసుకొని రావాలా సమాధానంగా రావాలా అన్నాడు. బెత్తము వాడిని తండ్రి కుమారునికి అని చెప్పేసి అదే పనిగా దెబ్బలు కొడు కాదు మళ్ళీ. కనుక దేవుడు ఇచ్చే సమాధానము, దేవుడిచ్చే ఐశ్వర్యము, ధనము ఏదైనా కానీ అది పర్మనెంట్ ఉంటుంది, అది బాగుంటుంది. లోకం ఇచ్చినట్లు కాదు. లోకం ఏమంటుంది చూడగానే, ఇప్పుడు ఆడపిల్లలు ఏం చేస్తారంటే ఒక పని చేయాలి. మీ ఆడపిల్లలు అందరూ మీ అమ్మ దగ్గర కొన్ని రోజులు ఉండండి, ఒక 2 ఏళ్ళు ఉండండి మీ అమ్మ నాన్న దగ్గర. మీకు తెలుసు అమ్మ నాన్న గురించి, కానీ దూరం ఉండరు కనుక కొన్ని రోజులు కనబడకుండా ఉండరు కనుక కనబడగానే నీ మీద వాడి ఏడుచుడు, నువ్వు కూడా ఆమె మీద వాడి ఏడుచుడు. బాగుంది అక్కడ వరకు, ఒక రోజు బాగుంటుంది, 3వ రోజు స్టార్ట్ అయింది ఇక సమరం. అంతేనా కాదా? అదే లోకం అంటే. నిజంగా మారు మనసును పొంది తల్లి అయితే ఆ కూతురు కూడా తల్లిని అస్సలు విడవరు. అది ఆమె తల్లి కాదు కదా, దేవుడు ఆమెలో ఉంచిన ప్రేమ అది. మీకు అర్థమవుతుంది వాక్యం? సేమ్ భర్త కూడా అంతే, సేమ్ భార్య కూడా అంతే. ఏ ప్రపంచంలో ఎక్కడ చూడండి, భార్యకు వ్యతిరేకంగా భర్త, భర్తకు వ్యతిరేకంగా భార్య. భర్త అనుకుంటాడు నాకు నచ్చినట్లు నడుచుకోవాలని అంటాడు, అక్కడే తగాదా. భార్య ఏమంటుంది? అది ఇప్పుడు లోకల్ ట్రెండ్ అదే, ఫుల్ వైరల్ అయ్యే మెసేజ్ అదే. నాకు ఇష్టమైన రకంగా ఉంటలేడు భర్త, అందుకని నేను ఇష్టపడా. ఆలోచన చేయాలి మరి. కనుక దేవుడు ఇష్ట ప్రకారంగా నడుచుకుందాం మనం. భర్తవైనా భార్యవైనా. భార్యను సంతోషపరచడానికి నువ్వేమి చేసినా అది ఒక రోజు బెడిసి కొడుతుంది, నీ బంగారం అంతా బండారం అంతా బయటపడుతుంది, బండారం అంతా బయటపడుతుంది. ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే ఏంటంటే భార్య యొక్క విషయంలో పొరపాట్లు తప్పిదనాలను మీరు సరిదిద్దే వ్యక్తివే, సరిచేసే వ్యక్తివే, ప్రేమగా చెప్పే వ్యక్తివే. సరిదిద్దుకుంటుందో సరి చేసుకుంటుందో ఆమె ఇష్టం. తర్వాత పొద్దుత్తమని చెప్పొద్దు, ప్రార్థన చేయి, బైబిల్ చదువు చెప్పొద్దు అట్లా. అలాగే సేమ్ భర్త కూడా. నువ్వు నిజంగా భక్తి చేస్తే, నువ్వు నిజంగా దేవుని నమ్ముకుంటే, నిన్ను మోటివేషన్ చేసిన దేవుడు అంటే నిన్ను ఒక పద్ధతిలో దేవుడు నీకు ఒక రూపాన్ని ఇచ్చిన దేవుడు స్పిరిచువల్ లైఫ్లో ఆమెకు అంటే భర్తకు భార్యకు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. లోకం కనుక ఎంతసేపు లోకం అన్నిటికీ తొందరే, లోకానికి అంత తొందరమే. ఏమ్మా ఇప్పుడు భక్తులను చూడండి, లోకం అనగానే క్రైస్తవులు కానివారు కారు నా దృష్టిలో. దేవుణ్ణి వెంబడించని వారు, దేవుణ్ణి వెంబడించిన వారంతా నామకార్థ క్రైస్తవులే. లోకమే అది, నామకార్థం అంటే పేరుకే కదా. ఇప్పుడు మన యోహాను సువార్త 8వ అధ్యాయంలో చదివినట్టు 12వ వాక్యంలో, నన్ను వెంబడించేవాడు జీవ వెలుగు కలిగి ఉండును. తను నమ్మిన వాళ్ళు దేవుని వాక్యములో నిలిచి ఉంటారు అని రాయబడలేదా? ఆ వాక్యం వారికి సత్యమును స్వతంత్రం కలగజేస్తుంది. వాక్యం అన్నట్టు అది. మీరు అందరికీ తెలుసు కదా, సౌలు రాజు, ఇశ్రాయేలుకు ఫస్ట్ రాజు. ఆయన ఏం చేశాడు? ప్రజలకు, జనానికి భయపడ్డాడు. అసలు ఎవరికి భయపడాలి ఆయన? అమ్మా నువ్వు భర్తగా ఉండి నువ్వు దేవునికి భయపడాలా, భార్యకు భయపడడు కాదు. అది అంత వరస్ట్ ఇంకొకటి లేదు. భార్యకు భయపడద్దు, అలాగే భార్య కూడా భర్తకు భయపడద్దు. అంటే మనకు తెలిసిన విషయం భయపడద్దు అంటే గర్వంగా ఉంటారనే ఉద్దేశం అది కాదు ఇక్కడ మనం చెప్పేది. భయపడకుండా లెక్కనేతనం కాదు. అక్కడ తప్పు చేస్తే భయపడతారు, అది నేను చెప్పేది.
అర్థమవుతుందా? దేవుడు అంటే కూడా మనం భయపడాలా. అర్థం ఏంటిది? దాని అర్థము దేవుడు అంటే భయపడాలా. ఎందుకు భయపడాలా? ఆయన మంచివాడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. కనుక మన ఏదైనా తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి? మనం ఒప్పుకోవడానికి వెనకాడద్దు. మీకు ఈ విషయం గమనించండి. మీరు ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి, మీకు ఆ వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం చూడండి. భయపడడంలో తేడా ఉంటుంది. అబ్రాహం భయపడ్డాడు, అలాగనే ఆదం భయపడ్డాడు. ఇంత తేడా కనబడతలేదా? 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యంలో ఏముందంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని, అంటే ఉన్నవాడే కానీ సమస్త విషయములలో మనలాగానే శోధించబడ్డాడు. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. శోధించబడినను, అన్నమాట అది ఆ వర్డ్ చూడు, బడినను, శోధించబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంగా రావాలా. దావీదు ఆదాము రాలేకపోయాడు, ధైర్యం చేయకపోగా దేవుని మీద ఒక నింద మోపాడు. నువ్వు ఇచ్చిన అమ్మాయే ఇస్తే పండు తిన్నా, కానీ నా అంతటా నేను పండు తినే వ్యక్తిని కాను. ఈ రోజున ఇదే ట్రెండ్ ఉన్నది అందరిలో, స్త్రీలో పురుషుల్లో. ఇగో స్వభావం ఉన్నది. తప్పనడంలో చెప్పండి, తప్పనడంలో తప్పు కాదు. తప్పును తప్పనకుంటే మాత్రం నువ్వు ఆ తప్పులో, ఆ పాపంలో నువ్వు భాగస్తురాలువే. కానీ నువ్వు తప్పును తప్పంటే ఆ వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తి నేనేమంటాడు? మంచిదంటాడా? అక్కడే మన క్రైస్తవ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. దీనికి సంబంధించిన వాక్య భాగం ప్రేమగా సమాధానంగానే, మనం ఏదో పెద్ద పుడింగ్ లెక్క చేయొద్దు. ఎందుకంటే మనం పాపలమే కదా. ఎవరికైతే ఇది చేయొద్దు అంటున్నామో అది మనం చేస్తున్న వారమే, చేయట్లేని వారం కాము. కానీ మనం ఎలాగైతే దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపం విషయంలో పశ్చాత్తాపడుతూ, దేవా దీని విషయంలో నాకు సహాయం చేయమని అంటున్నామో అలాగనే వాళ్ళకు దారి చూపించాలి. 3వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు ప్రవక్త గ్రంథంలో 3వ అధ్యాయం. ఇక్కడే మిస్అండర్స్టాండింగ్ అవుతుంది దేవునికి, భక్తులకు, భార్య భర్తలకు. 3వ అధ్యాయం 18వ వాక్యం నుంచి నేను చదువుతా, లేదా మీరైనా చదువుతుండండి. అవశ్యంగా నువ్వు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయగా నువ్వు అతన్ని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవల్లని వాడిని హెచ్చరిక చేయకయు ఉండినట్లయితే ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును. దొరికిందమ్మా? 3వ అధ్యాయం మరణమగును. తర్వాత ఏమున్నది? మరణమవును గాని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. నువ్వే రెస్పాన్సిబిలిటీ. ఉత్తరవాది అంటే పోస్ట్ మ్యాన్ కాదు. ఆడు చచ్చిపోయినందుకు నీవే కారకుడవు. ఎందుకంటే వాడిని హెచ్చరిక చేయలే కదా. పర్లేదు దేవుడు సహాయం చేస్తాడు. ఆడు ఇంకా దాని పాపం ఎట్లా గ్రహిస్తాడు అని చెప్పకుండా ఉంటే? నీ పాపాన్ని నువ్వు ఎలా గ్రహించగలుగుతున్నావో లేదా గ్రహించలేకపోతున్నావో, అలాగని ఎదురు వ్యక్తి కూడా నీ పాపం విషయంలో సమాధానంగా, ప్రేమగా నీకు చెప్పినప్పుడు నీకు తప్పు అనిపించకపోయినా, ఒకవేళ తప్పు అనిపిస్తే సరే, తప్పు అనిపించకపోతే నువ్వేమనుకుంటావు? ఎదురు వ్యక్తిని చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావు. వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారని నువ్వు చెప్పకపోతే ఏమైందంటే వారి విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. మనం ఇశ్రాయేలుకు కావలి వానిగా నేను నియమించి ఉన్నాను అన్నాడు దేవుడు యెహెజ్కేలుతో. మనం అందరం కావలి వాళ్ళమే. కయీను అన్నాడు దేవునితో, నా తమ్ముడికి నేను కావాలి ఉన్నా అన్నాడు. ఇప్పుడు భర్తకు భార్య కావాలంటే అనుమానపరుడు కాదు, అక్కడ కావాలంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అలాగనే భార్య పట్ల భర్త బాధ్యత, రెస్పాన్సిబిలిటీ.
అది కలిగి ఉండాలి, మనం బాధ్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండడం అంటే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గద్దించకపోవడం కాదు, హెచ్చరిక చేయకపోవడం కాదు, హెచ్చరిక చేసేదే ప్రేమ. కనుక లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించుట మేలు. అది విశ్వాసులైనా, భర్త అయినా, భార్య అయినా సామరస్యంగా, సమాధానంగా, ప్రేమగా చేయడం మేలు. ఎట్లాగో దాదాపు 90% మనల్ని అర్థం చేసుకోరు. కనుక ఒకసారి చెప్పి చూడండి, 2 సార్లు చెప్పి చూడండి, 3వసారికి దేవునికి విడిచిపెట్టండి. మీ రెస్పాన్సిబిలిటీ కాదు అది. అలాగే ఇంకా కింది వాక్యం ఏమున్నది, 19వ వాక్యం. అయితే నువ్వు దుర్మార్గుని హెచ్చరిక చేస్తే అతడు తన దుర్మార్గత నుండి, దుష్టుల నుంచి మరలని ఎడల అతడు తన దోషం బట్టి మరణమగును. కానీ నీవు ఆత్మను తప్పించుకుందు. చూసారా, అంటే చెప్పినావు కనుక వాడు వినలేకపోవడం వల్ల నీది ప్రాబ్లం లేదు, నేను దేవుడు లెక్క అడగాడు. అర్థమైందమ్మా? కనుక భార్యగా, భర్తగా మీరు మీ విషయాల్లో ఎలాగుంటున్నారు? నీ భర్త పట్ల నువ్వు ఎలాగుంటున్నావు? నీ భార్య పట్ల ఎలాగుంటున్నావు? కనుక దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని మనం గ్రహించకుండా ఉంటే ఆ వాక్యంలో ఉన్న సత్యము మనల్ని స్వతంత్రులుగా చెయ్యదు. స్వతంత్రం చేయడం అంటే అర్థమైంది, తప్పును తప్పు అనడం. తప్పు అంటున్నా నేను. ఇప్పుడు నేను తప్పు చేయట్లేదా? తప్పు చేయట్లేదా నేను? చెప్పండి. నేను తప్పు చేస్తున్నాను, కానీ ఆ తప్పు విషయంలో దేవుని దగ్గరికి వెళ్తున్నా, దేవుని నేను తప్పు చేస్తున్నాను, నాకు సహాయము, నీవు అలాగనే వెళ్ళాలని ఉద్దేశంతో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం నా అర్థం, నా భావం. నేనేదో గొప్పవాడిని అని చెప్పుకున్నట్లయితే నా ఫీలింగ్ అది కాదు. అలా చెప్పడం మన ధర్మము, మన విధి. వారి క్షేమం కోరే వాళ్ళం కనుక మనం చెప్పాలి, మనం బాధ్యత అది. 1కి 2 సార్లు చెప్పాలి. మీరు ఉదాహరణ గమనించండి, బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఒకని ఎద్దు తప్పిపోతుంది. ఏమ్మా, ఎద్దు తప్పిపోతే ఆ తప్పిపోయిన ఎద్దు నీకు కంటబడ్డది, కానీ ఆ ఎద్దు ఎవరిదో నీకు తెలుసు. దాన్ని తీసుకొచ్చి నీ దగ్గర కట్టిపెట్టుకోమన్నాడు దేవుడు. కట్టిపెట్టుకొని వాడు కనబడ్డప్పుడు అన్నా లేదా ఆయన ఇంటికన్నా తీసుకెళ్ళి చెప్పమన్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందమ్మా? అలా చేసినప్పుడు దేవుడు నువ్వు చేసిన విషయాన్ని బట్టి నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని దృష్టిలో మంచివాడివి అవుతావు. చూద్దాం ఆ వాక్య భాగాన్ని. దేవుడు ఆ ఒక ఎద్దు విషయంలోనే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే, ఒక వ్యక్తి విషయంలో దేవుడు ఎంత ఇంట్రెస్ట్ చూపించాలి? దేవుని ఇంటెన్షన్, దేవుని యొక్క అభిప్రాయము, దేవుని యొక్క ఉద్దేశము మనం గమనించవలసిన వారమై ఉండాలి. పట్టించుకోనట్టుగా ఉండొద్దు, నాకేందిలే అన్నట్టు ఉండొద్దు. చెప్పాలా ఒక మాటగా. అలాగనే వారి విషయంలో ప్రార్థన కూడా చేయాల. కొంతమంది భర్త గురించి ప్రార్థన చేయరు, భార్య గురించి ప్రార్థన చేయరు, కానీ ఎంతసేపు వారి తప్పులు, వారి పొరపాట్లనే ఎత్తి చూపిస్తూ అంటారు. అది సరైనది కాదు. ఆ వాక్య భాగాన్ని చూద్దాం.
22వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం చూడండి, మొదటి వాక్యం నుంచి. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోట చూచినట్లయితే నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని వద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను, నీవు అతన్ని ఎరగకపోయిన ఎడలను దాన్ని నీ ఇంటికి తోలుకొని పోవలెను. నీ సహోదరుడు దాన్ని వెతుకుచున్న వరకు అది నీ యొద్ద నుండవలెను. అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలెను. చూసారా? అంటే చూడండి దేవుడు ఎట్లన్నాడో. ఒక ఎద్దు గొర్రె మరి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తి విషయంలో నీ రెస్పాన్సిబిలిటీ ఏంటిది? నీ వలన ఒక వ్యక్తి హట్ అయిపోతాడా? ఆలోచించండి. పదే 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 చెప్పడం మూలంగా నువ్వు దేవుని అయిపోతున్నావా? ఒకసారి ఆలోచించండి. దేవుడే ఏమనట్లేదు. చూడండి, వాక్య భాగం మీకు చూపిస్తుంది. కీర్తన గ్రంథము 'కీర్తన' ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం కాదు కానీ యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం, ప్రవచన గ్రంథము 57వ అధ్యాయము 16వ వాక్యం. నేను నిత్యము పోరాడువాడను కాను, అవును, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలంగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. చూసారా? అదే భర్తగా, ఒక భార్యగా నీ 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 బిహేవియర్, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ భర్త పట్ల, నీ భార్య పట్ల ఎలాగుంది? దేవుడు తన భక్తుల పట్ల ఎట్లా ఉన్నట? ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. అలాగుంటే నేను చేసిన నరులు క్షీణించిపోతారు. మనకు తెలియకుండానే మనలో సైతాన్ పనిచేస్తుంది ఎక్కువ. దీనికి కారణం ఏంటంటే మన వాక్యం తెలియదు. మన వాక్యం తెలిసి ఉండాల. లేఖనములం కానీ అమ్మా
లేఖనములు కానీ కాదు. ఏ శక్తి? అది వాడాల. మరి శక్తి అంటే ఎవరి శక్తి? మళ్ళా లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ. మరి దేవుని శక్తి ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుని శక్తి ఎక్కడ ఉంటుంది? ఇదే భక్తి. ఇట్లున్నది భక్తి. అందరికి ఇట్లున్నది భక్తి. అన్నమంతా పిసుకన అవసరం, ఒక పలుకు చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉతికినట్టే. మిమ్మల్ని తెలిసిపోతుంది. ఇప్పుడు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొరపాట్లు చేస్తున్నారని అర్థం. దేవుని శక్తి ఎక్కడ ఉంటుంది? చెప్పండి మీరే. దేవుని శక్తి ఎక్కడి నుంచో ప్రత్యేకంగా మన మీకు వస్తుందా? అంటారుగా, మరి ప్రార్థన చేస్తాను కదా మీరందరూ. దేవా నీ శక్తితో నింపు, నీ బలంతో నింపు, ఇంకో దేనితోనూ నింపు అంటారు కదా. అది విమర్శించడం కాదు, కానీ మీకు చెప్పబోయేది ఏంటంటే దేవుని శక్తి ఎక్కడున్నది నాకు కావాలి. ప్రశ్న జవాబు. దేవుని శక్తి ఆ దేవుని వాక్యంలోనే ఉన్నది. దేవుడే వాక్యం కదా. ఇంత చిన్న లాజిక్ అవుట్ అయిపోయింది. దేవుని వాక్యం వేరు, దేవుడు వేరు, కుమారుడు వేరు, మామ వేరు కదా. అంత ఒకటే వాళ్ళు. దేవుని వాక్యమే దేవుడు. నీవు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉంటే, దేవుని వాక్యాన్ని నమ్మి ఉంటే, ఆ నమ్మిన ఆ వాక్యంలో ఉన్న శక్తి నీకు ఎప్పటికీ ఉంటుంది. దేవుని వాక్యమును కానీ దేవుని శక్తిని కానీ అనేసరికి కథ మొత్తం బోర్లు పడిపోయినాం. అంటే ఇప్పుడు దేవుని వాక్యం వేరే, దేవుని శక్తి వేరే. దేవుని బైబిల్ లేఖనాల్లో దాదాపు అలాగే రాయబడి ఉంటుంది. ఆ దేవుడిచ్చిన వివేకంతో, దేవుడిచ్చిన జ్ఞాన ఆత్మతో వాక్యాన్ని మనం చూసుకోవాలి. ఇది ఇక్కడ దేవుని జ్ఞానము దేవుని వాక్యంలో ఉంటుంది, దేవుని శక్తి దేవుని వాక్యంలో ఉంటుంది. కనుక దేవుని అంటే లేఖనములను కానీ దేవుని వాక్యము కానీ అంటే ఆ వాక్యంలో ఏం చేయాలంటే మనం ఎరిగి ఉండాలి, నమ్మి ఉండాలి, తెలిసి ఉండాలి. అప్పుడు మనకు శక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, ధైర్యం వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. శద్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారు? మేము సేవించుచున్న దేవుడు, మేము అమ్మా చెప్పండి ఇంకా, మేము సేవించుచున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, ఇంకా చెప్పాలంటే మేము నమ్మిన దేవుడు, ఇంకా చెప్పండి మాకు తెలిసిన దేవుడు. అంతే కదా, మనకు తెలిసిన దేవుడు ఎలాంటి వాడు ఇంతకు అర్థమైతే లేదు. మీరు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో మాకు తెలుస్తలేదు, మీకేం చెప్పమంటాం అన్నట్టుంది ఈ రోజున కథ భక్తులది. అవునా కాదా? పై భక్తే, మీది భక్తి చేస్తే ఎలాగ ఉంటుంది మరి? మేము నమ్మిన దేవుడు, మాకు తెలిసిన దేవుడు, మమ్మల్ని ప్రేమించే దేవుడు ఎలాంటి వాడట చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పండి ఒకసారి చూడకుండా. మండుచున్న అగ్నిలో నుంచి తప్పించుటకు రక్షించుటకు పక్క సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కాపాడకపోయినా మేము కాంప్రమైజ్ కాము. ఇప్పుడు అంత కాంప్రమైజ్ కిందనే ఉన్నది భక్తి జనాంగం అంతా కదా. ఆల్రెడీ రాజుతోనే సంప్రదింపులు, అధికారులతోనే సంప్రదింపులు, అధికారులతోనే మంచిగా ఉన్నాడు. ఎందుకంటే రేపటి రోజున మన అయితే కాపాడతాడు. అవునా? ఆలోచించండి. యాక్చువల్గా దానియేలుకు రాజుకు దానియేలుకు మంచి సంబంధం ఉంది. కానీ దానియేలు ఒక్కరోజు ఏ విషయంలో కూడా రాజు దగ్గరికి వెళ్ళి ఆయన విషయాన్ని చెప్పుకోలేదు. కానీ రాజే ఆయన ప్రవర్తన బట్టి మనకు అర్థమవుతుంది దానియేలు కాపాడడానికి చాలా ప్రయత్నము చేసిండు. దానియేలు మాత్రము దావీదు మీదనే
దేవుని మీదనే డిపెండ్ అయిపోయింది, ఆధారపడ్డాడు. గమనించారా? ఈ రోజున చాలామంది అధికారుల మీద, నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఏమంటారా? తప్పంటారా, ఒప్పంటారా? ఆలోచించండి. రేపు మనకు పనిస్తాడు అధికారి. నిజంగా నీవు మారు మనసు కలిగి, నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడి, నిజంగా నువ్వు దేవుని నమ్మగలిగితే దేవుడు ఎవరినైనా నీకు సహాయకుడిగా పంపిస్తారు తప్ప మరొకటి ఇంకోటి లేదు. కనుక ఈ విషయం గమనించండి. కనుక భార్యగా, భర్తగా మీరు దేవుని పట్ల ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలో అనేది నేర్పించడానికి దేవుడు నీకు భర్తను, భార్యను ఇచ్చాడు. మీకు చెప్పగలుగుతారా మరి నిజంగా దేవుడు మంచివాడు, నిజంగా మంచివాడు అని దేవుడు? చెప్పండి. నిజంగా దేవుడు మంచివాడా కాడా అంటే నాకు ఆన్సర్ చెప్పనవసరం లేదు, కానీ మీరు ఒకసారి ఆలోచించుకొని చెప్పాలా. మంచివాడా కాడా దేవుడు అంటే ఊరికే వాక్యం వింటున్నాం కనుక దేవుడు మంచివాడు అని అట్లా కాదు. నేను చెప్తున్నానని కాదు. ఇక మనం దేవుడిని నమ్ముకున్నాం కనుక ఇప్పుడు చెడ్డోడు అంటే ఎట్లా అని అనుకోవడం కూడా కాదు. అర్థమైంది ఇప్పుడు? ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక 10 సంవత్సరాలకు రంగంతా తెలిసిపోతూ ఉంటుంది. ఫస్ట్లో ఉన్నంత ప్రేమ కదా, అండర్స్టాండింగ్ ఉండదు. అప్పుడు ఏమనుకుంటాం, అప్పుడు వేస్ట్ క్యాండిడేట్ని చేసుకున్నా నేను అంటారా, అన్నారా? చెప్పాలా? నాకు అంటారు. అట్లనే దేవుని విషయం ఆలోచించండి. అరే ఫస్ట్లో చాలా బాగుండేది, కానీ ఇక పోతుంటే దేవుడు ఎందుకు అసలు అది కథ అంతా వెరైటీగా ఉన్నది అనుకుంటున్నామా లేదా? అనుకుంటాను. భక్త జనాంగం అందరూ చెప్పడం మాత్రమే, వాక్యం చెప్పడం మాత్రమే, ప్రార్థన చేయడం మాత్రమే, బయటకు వస్తే మళ్ళా ఎప్పటిలాగానే మాట్లాడడం. ఆలోచన చేయండి ఒకసారి. మన భక్తి జీవితము నటన సంబంధమైనది కాదు, అది లైవ్, ఒరిజినల్. దేవుడు ఒరిజినల్. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా యుగ యుగములు ఒకటే రీతిగా ఉన్నవాడు. మరి మన భక్తులు, మన పితరులు వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళకున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో, వారు ఎలా దేవుని నమ్ముకున్నారో, వారికి దేవుడు ఎలా సహాయం చేశాడో, మరి ఇప్పుడు దేవుడు అలా సహాయము ఏమమ్మా చేయడా? ఆ మేఘము, ఆ దేవుని యొక్క మేఘము ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద నుంచి కదిలితే ఈ ప్రత్యక్ష గుడారం తీసి మడత పెట్టుకొని పోయేవాళ్ళు. ఆ మేఘం ఎక్కడ ఆగుతుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ ప్రత్యక్ష గుడారాన్ని వేసుకునేవాళ్ళు. ఆ చుట్టూన్న పరిస్థితులు ఎలాగున్నావో లేవో, ఎలాగున్నా సరే, ఎట్లున్నా కూడా ఆ పరిస్థితులను చూసు లేదేమి లేదు. అది మేఘం ఎక్కడ ఆగితే అక్కడే యేసుడు. ఏంటి యేసుడు? ప్రత్యక్ష గుడారం వేయడమే. ఆ మేఘం ఎక్కడ ఆగితేనే వీళ్ళు అక్కడ ఆగడమే. ఆ చుట్టూన్న పరిస్థితులు ఏమాత్రము మంచిగా ఉన్నవా లేవని గమనించడం లేదు. దేవుడు గమనించడు. దేవుడు ఎక్కడ ఆగితే ఆ మేఘం ఎక్కడ ఆగితే వీళ్ళు అక్కడే ఆగాల్సిందే. ఆ మేఘం కదిలినప్పుడే వీళ్ళు కదలాల. చూడండి, ఆ వాక్య భాగాన్ని చదువుదాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం
15వ వాక్యం నుంచి, సంఖ్యాకాండం 9:15 నుంచి. వారు మందిరమును నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారం కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుంచి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘం ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘం మందిరం మీద నిలిచిండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘం బహుదినములు మందిరం మీద నిలిచిన ఇశ్రాయేలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణం చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచి ఉండిన వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పున నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పున ప్రయాణం చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు నిలిచిన ఉదయమందు ఆ మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడ్డప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘం 2 దినములు కానీ, 1 నెల కానీ, ఏడాది కానీ తడువు చేసి మందిరం మీద నిలిచిన ఇశ్రాయేలు ప్రయాణం చేయక తమ గుడారములోనే నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు గుడారములు వేసుకునిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. చూసే మీకు అర్థమైంది ఈ సన్నివేశం. నిన్న నేడు యుగ యుగములు ఈయనే. నిజంగా మంచి మనసుతో దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఎందుకు మాట్లాడాడు? మాట్లాడతాడు దేవుడు. దేవుడు తన పద్ధతిని మార్చుకుంటాడు, తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు. అహబు ప్రార్థన చేశాడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళి వస్త్రములు చింపుకున్నాడు, హృదయం చింపుకోకపోయాడు. వస్త్రం చింపుకోవడం వల్ల ఆయన మాత్రమే సేఫ్ అయ్యాడు. ఆయన సేఫ్ అయ్యాడు అంటే అప్పుడు మాత్రమే. తర్వాత శిక్ష పడింది, ఆయన సంతానం మీద శిక్ష పడింది. కానీ నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మన జీవితాలను మార్చాడా? హిజ్కియా ఏం చేశాడు దేవుడు? హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తను మరణమవుదు అని చెప్పిన దేవుడే ఆ పద్ధతిని మళ్ళీ మార్చుకున్నాడు. దేవుడే మరణమవుతుందని చెప్పిన తర్వాత నేను అడగడం వేస్ట్ దేవుణ్ణి అని దేవుని మీద ఏదైనా అపోహ పొందాడా? అనుకున్నాడా? తప్పుగా అనుకున్నాడా? ఆలోచన చేయండి. ఒక సందర్భంలో నేను అనుకుంటా దేవుడు హిజ్కియాని పరీక్షించడానికేనేమో మరణమవుతుందని చెప్పినట్టున్నది. చూడు, నినివే పట్టణస్థులు దుర్మార్గత నుంచి, దుష్టత్వం నుంచి విడిచిపెట్టబడడానికి దేవుడు యోనాను అక్కడికి పంపించాడు. యాక్చువల్గా యోనానే మారుమనసు లేనివాడుగా ఉన్నాడు. ఆ పట్టణస్థులు మారుమనసు పొందడం ఇష్టం లేక ఉన్నాడు. ఈయనే మీకు గమనించిన ఆ అధ్యాయాన్ని, యోనా గ్రంథము, యోనాకు మారుమనసు కలడానికి దేవుడు యోనాను అక్కడికి పంపించాడు. వాళ్ళు వెంటనే పశ్చాత్తాపడి గొనబట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఆవులు జంతువులు సైతము నీళ్లు ఆహారం లేకుండా ఉన్నారు. ఆ విషయం ఆయనకు బాగా తెలుసు దేవునికి. ఈయనను సరిదిద్దడానికే ఏమంటాడు తెలుసా యోనా? చూడండి, యోనా లాగానే చాలామంది ఇప్పుడు ఉన్నారు. యోనా గ్రంథం కనుక దేవుడిని ఈరోజు కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు నిజంగా మార్చుకోవాలనుకుంటే, పద్ధతులు మార్చుకోవాలనుకుంటే, నీ స్థితిగతులు అన్నింటిలో దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. యోనా గ్రంథము 1వ అధ్యాయం చూడండి. చెప్పుకోవడం మాత్రమే చెప్పుకుంటున్నాము, దేవుడు మా దేవుడు గొప్పవాడని. కష్టాలు కన్నీళ్ళు అందరికీ వస్తాయి. యోనా గ్రంథము 1వ అధ్యాయం చూడండి. యోనా ప్రయాణం చేసిన ఆ ప్రయాణంలో ఆ సముద్రం మీద తుఫాను వచ్చింది. పేజీ నంబరు 762.
అక్కడ ఆ ఆ ఓడలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఓడలో ఉన్న వాళ్ళని బట్టి పేర్లను బట్టి చిట్టులు వేసిండ్రు ఎవరి వల్ల వస్తుందో అని. ఈ ఓడలో ఎక్కిన ఆయన పేరు యోనా కనుక ఆ చిట్టు ఎవరి మీద వచ్చింది? యోనా మీద వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తెలుసా? 6వ వాక్యం. అప్పుడు ఓడ నాయకుడు అతని యుద్ధకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించు. నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చేయి, మనం చావకుండా చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అనేను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చీట్లు వేసిరి. చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏంది, నీ అడ్రస్ ఏంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితావు, నీ దేశం ఏంది, ఈ సంగతి అంతా మాకు తెలియజేయమనగా అనగానే ఆయన ఏమంటాడు? నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందును దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనే అంటాడమ్మ. నిజంగా భయభక్తులు గలవాడైతే, నిజంగా దేవుని నమ్మినుడైతే ఆ నినివే పట్టణ ప్రజలు రక్షించబడడం ఇష్టపడతాడు కదా. నా పాయింట్ అది. చెప్పుకోవడమే తప్ప చేసుడు లేదు. ఒకడు ఇష్టపడడం, మంచి వాడడం అస్సలు ఇష్టం లేదు ఈ రోజుల్లో కొంతమందికి, భక్తులకు, పాస్టర్లకు, విశ్వాసులకు. చెప్పడం మాత్రమే, మాట్లాడడం మాత్రమే తేనె ప్రేమ కారిపోయినట్టు మాట్లాడతారు. దేవుడు అలాంటి వాడు కాడు. ఎట్లా మాట్లాడుతాను యోనా? దేవుడు చెప్పినట్టు వెళ్ళకుండా నువ్వు ఇంకో దానికి టికెట్ తీసుకున్నా, అక్కడికి ఎందుకు పోయినావు? నేనే పట్టణానికి పోవాల్సింది పోయి తర్హీష్ కింద పోయినావు. అక్కడ రాబడ్డది తర్హీష్ పోయినట్టు. అయితే యెహోవా సన్నిధిలోంచి తర్హీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్హీషునకు ఒక ఓడము చూసి ప్రయాణము కేవు డబ్బులు ఇచ్చి యెహోవా సన్నిధిలోంచి నిలవక ఓడవారితో కూడా తర్హీషునకు ఓడకు ఎక్కిండు. మరి భయభక్తి ఉన్నాడేమో. నీ పర్సనల్ లైఫ్, నేను అదే చెప్పేది మీకు, మీ పాపము, మీ తప్పు, మీ పొరపాటును దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకోగలిగితే దేవుడు అద్భుత కార్యం మన జీవితంలో చేయగలడు. హెల్త్ విషయంలో చేయగలడు, ఫైనాన్షియల్లో చేయగలడు, అన్ని విషయంలో చేయగలడు, సహాయపడగలడు. దేవుని గద్దింపును మనము విసుక్కోవద్దు. భర్త గద్దింపుకు విసుక్కోకండి, భార్య గద్దింపుకు విసుక్కోకండి. కనుక భర్తలు సరిగా అర్థము చేసుకోవాలి. అంతేగాని దాన్ని ఏమంటారు, కక్షతో ఏమి చేయకండి. ఇట్లా చేసిండు కనుక నేను ఇట్లా చేస్తా, ఇట్లా అంటాను కనుక నేను ఇట్లా అంటా. చాలామంది భార్యలు కక్ష సాధింపు చేస్తూ అంటారు. చాలామంది భర్తలు కూడా కక్ష సాధింపు. ఎవరు వీళ్ళంతా చెప్పండి? దేవుని ప్రజలని చెప్పుకునేవాళ్ళు. ఆలోచన చేయండి ఒకసారి. కనుక నేను లోకం ఇచ్చినట్లు కాదు నా శాంతినిచ్చేది, నా శాంతిని నిజంగా దేవుని శాంతి పొందినవాడు ఎవరితో రాజీపడాడు, ఎవరితో కాంప్రమైజ్ కాడు. కాంప్రమైజ్ కావడం అంటే అర్థమైంది, రాజీపడ్డాడు. రాజు లేని జీవితం ఉంటుంది. నిజాయితీగా ఉన్నవాడు నిజంగా ఎట్లుంటాడమ్మా చెప్పండి? పొగరు పొగరు పొగరు, ఇది బాగా పొగర్రా. ఎందుకంటే నిజాయితీగా ఉన్నాడు. ఎవరిని బట్టి పొగరు? దేవుని బట్టి పొగరు. ఎంత కష్టమైన, బాధ అయినా, నష్టమైన, ఏదైనా దేవుడే నాకు అని అంటాడు. నిజాయితీగా ఉన్నాడు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా అట్లా ఉంటాడు. అందుకే బైబిల్ చెప్పేది అదే, బైబిల్ వాక్యం చెప్పేది కూడా అదే. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం. మీకు చాలాసార్లు చెప్పాను కానీ మీరు విన్నప్పుడే ఉంటుంది, తర్వాత మర్చిపోతారు. మనం అతిశయించాలట, మనము దేవుని సన్నిధిలో అతిశయించాలట. ఎట్లా అతిశయించాలో కూడా దేవుడు చెప్పిండు. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 23వ వాక్యం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి
శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఆ, అతిశయించువాడు ఆ. దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, చూస్తే దేవుడు చెప్తున్నాడు, జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు. ఇంకా శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించవద్దు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించవద్దు. అతిశయించువాడు అతిశయించేటోడు దేనిని బట్టి అతిశయించడం అంటే మరో అతిశయించవలెను భాషలో అనగా, చెప్పాలంటే ఏంటిది? అతిశయించడం అంటే మరో భాషలో చెప్పండి చూద్దాం. గర్వం, అతిశయం. నీకంత అతిశయం పనిచేయదంటే అంటారుగా. ఇక దేవుడు ఏమంటాడు? అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలో దేవుడు చెప్తున్నాడు. చదువు. భూమి మీద కృప చూపుచు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే అని దేనే యెహోవానని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలెను. అతిశయించాలి. వాటిలో నేను ఆనందించు వాడనని అది కథ. ఎట్లా అతిశయించాలట? భూమి మీద కృప చూపుచున్న దేవుడు నేనే అని, ఇంకా నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు నేనే అని, ఇంకా నన్ను పరిశీలనగా తెలుసుకొని గ్రహించి, అది ఆయన పరిశీలించి తెలుసుకోవాలి, గ్రహించాలి మనం. అది అన్యాయం జరగాని అన్యాయం అని ఏమ్మా కోపగించగానే కోపం అని కాదు. ఆ మాట బాగా మీరు మళ్ళీ చదవండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న దేవుడు నేనే అని గ్రహించాల మనం. భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు నీతి న్యాయములు జరిగించేవాడు. కొన్నిసార్లు మనకు అన్యాయం కూడా జరగవచ్చు. ఆ అన్యాయం మనకి ఏమవుతుంది? ఒక రోజున చెప్పరేంది? యోసేపుకు అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? యోబు గారికి అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? మరి మన జీవితంలో కొన్నిసార్లు అన్యాయం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు? నా దేవుడు గొప్పవాడు. ఏమంటారు? నీతి న్యాయం జరిగించే దేవుడు గొప్పవాడు. ఆయన భూమి మీద నాపై కృప చూపించేవాడు. నాపై మీద ప్రేమ చూపించకుంటేంది, నన్ను అర్థం చేసుకుంటేంది, అర్థం చేసుకోకపోతే నాకేంది అనే భక్తి ఈ రోజున విశ్వాసులలో స్త్రీకి కానీ పురుషుని కానీ ఉన్నదా? అయ్యో నా భర్త నన్ను అర్థం చేసుకోవాలని దిగులు చెందేటోళ్ళు వీళ్ళు దేవుని నమ్ముకున్నారట. వీళ్ళు అట్లా ఈయన చూస్తే నా భార్య అట్లా అసలే ఇష్టపడతలేదని ఈడు ఇంకా భక్తి పరులట వీళ్ళు. ఇంకా ఇట్లా మాట్లాడితే ఎట్లుంటుంది? నన్ను బట్టి బాగా హ్యాపీ ఫీల్ అవుతారా? కావాలా? మరి ఇలాగ చెప్పేటోళ్ళు ఎవరు లేడు. మరి కనుక నీతి న్యాయం జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన తెలుసుకోవాలి. బట్టి ఎవడో చెప్తే రమ్ముడు కాదు దేవుణ్ణి, నువ్వు తెలుసుకో. వింటున్నామ్మా? నీ అనుభవం దేవునికి చాలా అవసరం. కనుక మన ఆత్మీయ జీవితంలో ఈ ఉపవాసము ప్రార్థన మన జీవితంలో మనకెంతో దేవునికి దగ్గర తీసుకొస్తుంది. కనుక మీ జీవితంలో ఎలాంటి బాధ అయినా, కష్టమైన, నష్టమైన, అవమానమైన దేవుడు నీకు సహాయకుడు. యోబు గారు లాగానే. యోబు గారు ఎలా మాట్లాడా? నువ్వు మూర్ఖురాలుగా మాట్లాడుతున్నావు, దేవుని ద్వారా మన మేలు అనిపించాలా? అది భక్తి. కనుక ఇలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికి అనుకరించి మరి ఉపవాస ప్రార్థన ద్వారా మనం దీవించి ఈ వాక్యము ద్వారా కూడా మనం దేవుడు ఇచ్చిన సమాధానం కలిగే ఉందాము తప్ప మనుషులు మనకు సమాధానం ఇవ్వట్లేదు, మమ్మల్ని ఆదరిస్తలేరు, మనుషులు మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు, మనుషులు మాకు సహాయం అని. మనుషులు అంటే ఎవరు? నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, మీ అత్త కావచ్చు, మీ మామ కావచ్చు, మీ అయ్య కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ పాస్టర్ గారు కూడా కావచ్చు, మీ విశ్వాసులు కావచ్చు. దునియా మీద ఎంతమంది ఉన్నారు కాబట్టి దేవుడు నిన్ను అర్థం చేసుకునేవాడు. ఆయన నీ సహాయకుడు. ఆయన నీ చేయన్నాడు. ఆయన నిన్ను అర్థం చేసుకున్నంతగా నేను ఎవ్వరు. కనుక ఆయన బట్టి మనం సరిదిద్దబడడానికి, సరిచేయబడడానికి
ఇలాంటి పరిస్థితులు కొన్ని దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తారు. కనుక భార్య ఏమన్నది చెప్పేసి నువ్వు ఫీల్ అవ్వడం, భర్త ఏమన్నది ఫీల్ అవ్వడం కనుక నీ మనసు ఎటువైపు తిరగాల? దేవుని వైపు తిరగాల. నువ్వు సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి. అంతేగాని మనుషుల సహాయం, మనుషుల మెప్పు పోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయకండి. అలాంటి కృప ప్రభువును కనుగరించి మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించునుగాక. ఈ విన్న వాక్యం మంచి నేల పడ్డ విత్తనములా మన హృదయాల్లో దేవుడు నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.